కార్తీక దీపం టుడే ఏప్రిల్ 21 ఎపిసోడ్. ఒక్క సీన్తో పూర్తిగా మారిపోయిన కానిస్టేబుల్ లావణ్య. దీపకి కొండంత ధైర్యం. దీపే నన్ను కాల్చింది అని దశరథ్ వాగ్మూలం ఇచ్చేశాడు. ఇక కార్తీక దీపంలో కోర్టు సీన్ మొదలు కాబోతుంది. కార్తీక్తో సహా అంతా బోనులో నిలబడి సాక్ష్యాలు చెప్పాల్సిందే. అన్ని దీపను చుట్టుముట్టేలానే ఉన్నాయి. గన్ పేలిందా లేదా అనే దానికంటే దీప చేతిలో గన్ ఉంది. దశరథ్ గుండెల్లో బుల్లెట్ దిగింది లాంటి పాయింట్స్తో దీప 2 పెళ్లిళ్ల వ్యవహారం వరకు అంతా చర్చకు రాబోతుంది నేటి కథనంలో. దీపే నన్ను చంపాలనుకుంది అని దశరథ్ ఎస్ఐకి వాగ్మూలం ఇవ్వడంతో నేటి కథనం కీలకంగా మారింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దామా? ఒకవైపు దశరథ స్పృహలోకి రావడంతో శివనారాయణ, సుమిత్ర ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు దీపను ఇరికించేందుకు జో స్కెచ్లు వేస్తుంటే సగం సగం తెలుసుకుంటున్న పారు జోకి అండగా నిలుస్తుందా? దీపా స్టేషన్లో బాధపడుతుంటే కానిస్టేబుల్ లావణ్య దగ్గరికి వెళ్ళి తినడానికి ఏమైనా తెప్పించాలా అంటుంది. ముందు దశరథ్ గారికి ఎలా ఉందో చెప్పండి అంటుంది దీప. ఆ వివరాలు ఎస్ఐ గారు చెబుతారు. అక్కడ ఆ మనిషి లేచే వరకు నువ్వు తినకుండా ఉంటావా ఏంటి అంటుంది లావణ్య. ఆయన నాకు తండ్రి లాంటి మనిషి అంటుంది దీప. అందుకే చాలా జాగ్రత్తగా గుండెల్లో కాల్చావు. ఈ లోకమే అలా ఉంది. ఎవరినైతే మనం చేరదీస్తామో వాళ్ళే మనకు ద్రోహం చేస్తారు అంటుంది లావణ్య కాస్త కఠినంగా. ఇక అప్పుడే కార్తీక్ భోజనం తీసుకుని రావడం చూసి లావణ్య, అదిగో మీ ఆయన క్యారేజ్ పట్టుకొని వస్తున్నాడు అంటుంది. దీప అడుగా చూస్తుంది. కార్తీక్ రాగానే, మీ ఆవిడకు ఆకలి లేదంట, క్యారేజ్ అక్కడ పెట్టి వెళ్ళిపోండి, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తింటుంది అంటుంది లావణ్య. వెంటనే కార్తీక్, కొన్ని గుర్తొస్తే ఆకలి చచ్చిపోవచ్చండి, కానీ కొందరిని చూస్తే ఆకలి గుర్తు రావచ్చు. అందమైన ఇల్లు, అర్థం చేసుకునే భర్త, అపురూపమైన కూతురు, అమ్మలా చూసుకునే 2 అత్తగారులు, అన్నపూర్ణలా అందరి కడుపు నింపే గౌరవమైన పని. ఇవన్నీ వదిలేసి రేపు ఏంటో తెలియని పరిస్థితుల్లో ఉన్న మనిషికి ఆకలి ఎలా గుర్తొస్తుందండి? ఒకవేళ గుర్తొచ్చినా ఈ బాధలో ఆకలి చచ్చిపోకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ కూతురు కడుపు నిండా భోజనం చేసిందని తెలిస్తే కొంత ఆకలి గుర్తొస్తుందేమో అంటాడు కార్తీక్. లావణ్య అలా వింటూనే ఉంటుంది. దీప కన్నీళ్లతో లోపల అలా నిలబడి ఉంటుంది. కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు తింటేనే నీ భర్త సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తాడు అంటే ఇంకొంత బాధ తగ్గుతుందేమో. ఆసుపత్రిలో మావయ్య స్పృహలోకి వచ్చాడని తెలిస్తే మరికొంత బాధ పోతుందేమో అంటాడు కార్తీక్ ఎమోషనల్గా చూస్తూ. దీప పట్టలేనంత ఆనందంతో దశరథ్ గారు స్పృహలోకి వచ్చారా అంటుంది. అవును దీప, ఇంతకు ముందే తెలిసింది. ఇక ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదంట అంటాడు కార్తీక్. వెంటనే దీప కన్నీళ్లతో దండం పెడుతూ ముత్యాలమ్మ తల్లి అంటుంది. దీప, ఇక మీ అత్తగారు గురించి బాధపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా కాస్త ఆకలి మీద కనికరించు. భోజనం చేయి దీప, నీకోసం స్వయంగా వంట చేసి తీసుకొచ్చాను, తిను దీప అంటాడు కార్తీక్ ప్రేమగా. వెంటనే లావణ్య అంతా విని, మీ భార్య అంటే మీకు ఎంత ప్రేమండి, క్యారేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళండి, నేను తినమని చెబుతాను అంటుంది. కట్టుకున్న మొగుడు చెబితేనే వినడం లేదు, మీరు చెబితే వింటుందా? భోజనం పెట్టేసి వెళ్తాను అంటాడు కార్తీక్ రిక్వెస్టింగ్గా. లావణ్యను, ఎస్ఐ వచ్చే టైం అవుతుంది అంటుంది లావణ్య. కార్తీక్ ప్లీజ్ అని మరోసారి బతిమిలాడటంతో, సరే త్వరగా పెట్టేసి వెళ్ళండి, నేను చూస్తుంటాను. ఎస్ఐ గారు రాకుండా లావణ్యను ప్రక్కకు వెళుతుంది. ఇక మొత్తానికి కార్తీక్ ప్రేమగా దీపకు ముద్దలు తినిపిస్తాడు. దీప కోరడంతో తాను 2 ముద్దలు తింటాడు. తినేసి క్యారేజ్ సర్దుకుంటూ ఉంటే లావణ్య పరుగున వచ్చి ఎస్ఐ గారు వస్తున్నారు అని లోపే ఎస్ఐ వస్తాడు. ఈయన్ని ఎందుకు రానిచ్చాం? గుమ్మం బయట క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోమని చెప్పాలి. దశరథ్ గారు స్పృహలోకి వచ్చారు. కేసు నుంచి బయటపడిపోయాం అనుకుంటున్నారేమో. వాళ్ళు దీప మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. 1 కాదు 4 సెక్షన్లతో కేసు నడుస్తుంది అంటూ ఫైర్ అవుతాడు. కార్తీక్, దీప, లావణ్య వింటూ ఉంటారు. రేపు వాగ్మూలం తీసుకోవడానికి దశరథ్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆయన కానీ దీపే కాల్చింది అని చెప్పారంటే నీకు శిక్ష తప్పదు.
అప్పుడు మీ ఆయన ఇలా నీకోసం భోజనం తేవాల్సిన పని ఉండదు, నీకు జైల్లోనే మంచి భోజనం పెడతారు, హాయిగా తినొచ్చు అనేసి ఎస్ఐ కోపంగా వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. అప్పుడు దీపతో కార్తిక్ ధైర్యం చెప్తూ నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు దీప అంటాడు. ఆవిడ వస్తుందిలే, ముందు మీరు బయటకు వెళ్ళండి అంటాడు ఎస్ఐ. దాంతో కార్తిక్ ఏం జరగబోతుందో తెలుస్తుంది కదా, ఈయన మాటల వెనక ఎవరున్నారో మనకు తెలియదా, నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు అనేసి వెళ్తాడు. కార్తిక్ కూడా వెళ్ళిపోయిన తర్వాత లావణ్య చిన్న స్వరంతో దీప దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గమనించకుండా ఇలా అంటుంది. దీప, మీ ఆయనకు నీ మీదున్న ప్రేమ చూసిన తర్వాత నీ మీద నాకు గౌరవం కలిగింది దీప. నువ్వే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. మీ ఆయన నిన్ను ఖచ్చితంగా బయటకు తీసుకువస్తాడు. నీ కోసం, నీ కూతురు కోసం, మీ ఆయన నీ మీదున్న నీ ప్రేమ కోసం ఇప్పుడు నీ ధైర్యమే మీ ఆయనకు నువ్వు ఇచ్చే నమ్మకం. చెప్పాడుగా ధైర్యంగా ఉండమని, ధైర్యంగా ఉండు దీప అంటుంది. మొత్తానికి దీప కార్తిక్ల ప్రేమ లావణ్య మనసును మార్చేసింది. ఇక దీప తనలో తానే చాలా ఏడుస్తూ, రేపు దశరథ్ గారు ఏమని చెబుతారు, దీపే కాల్చిందని చెబుతారా, అలా చెప్తే నా కూతురికి నేను దూరం అయిపోతానా, ఆయన ఏం చెప్తారో ఏంటో అనుకుంటుంది. మర్నాడు దశరథ్ ముందు ఎస్ఐ ఫోన్ రికార్డర్ ఆన్ చేసి వాగ్మూలం తీసుకోవడానికి సిద్ధమవుతాడు. ఆ చుట్టూ డాక్టర్తో సహా అంతా ఉంటారు. ఎస్ఐ గారు, ఆయనకు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకండి అంటాడు డాక్టర్. అంతా రికార్డ్ అవుతుంది, అడిగిన దానికి చిన్న చిన్న సమాధానాలు ఇస్తే చాలు. మిమ్మల్ని కాల్చింది ఎవరు అంటాడు ఎస్ఐ దశరథ్ని. దాంతో దశరథ్ దీప అని చెప్పడంతో పాటు కంప్లైంట్ మీద సంతకం చేస్తాడు. జో పారు సంబరపడిపోతారు. కోర్టులో సాక్ష్యం చెప్పడానికి మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పి ఎస్ఐ వెళ్ళిపోతాడు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ ఆన్ కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.